అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు బంధువుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. విదేశాల్లో నివసిస్తున్న వారు మంచి ఉద్యోగం పొందవచ్చు. పిల్లలు తమ చదువులపై దృష్టి పెడతారు. పెళ్లి కాని వారికి వివాహ అవకాశాలు పెరుగుతున్నాయి. మీ వైవాహిక బంధానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది. చాలా విషయాల్లో మీకు ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మరియు స్నేహితుల సహాయంతో మీకు కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగస్తులకు పనిలో వారి సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు లభించే గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ధ్యానం మరియు యోగాను ప్రారంభించవచ్చు. ఇది మీ జీవనశైలిలో మార్పును తీసుకువస్తుంది. ఈరోజు మీరు స్నేహితులతో కలిసి బయటకు కూడా వెళ్ళవచ్చు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి అంచనాలను నెరవేర్చగలరు. ఇది వారిని సంతోషపరుస్తుంది. మీరు సాయంత్రం మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శాంతి సంతోషం నెలకొని ఉంటుంది. కుటుంబం మరియు వ్యక్తిగత కార్యకలాపాల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఒక అనుభవం ఉన్న వారి సహాయంతో మీ సోదరులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారుతాయి. కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. స్నేహితులతో పనికిరాని కార్యకలాపాలపై సమయాన్ని వృధా చేయవద్దు. మీ ప్రణాళికలను రూపొందించుకుని వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇదే సరైన సమయం. నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఈరోజు పెట్టుబడికి సంబంధించిన ఏ పనినైనా వాయిదా వేయండి. మీ వ్యాపార కార్యకలాపాల్లో ఏవైనా మార్పులు చేయడానికి ఈ సమయం అనుకూలంగా లేదు. నష్టాలు వచ్చే అవకాశం ఉన్నందున ఈరోజు ఎవరితోనూ భాగస్వామ్యం చేయకపోవడమే మంచిది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. నూతన వధువులు ఒక వినోదాత్మక కార్యక్రమాన్ని ప్లాన్ చేయవచ్చు. అధిక పనిభారం వల్ల మీరు కొన్నిసార్లు అలసటగా నీరసంగా అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోండి మరియు ప్రకృతితో కొంత సమయం గడపండి. భూములు స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు క్రమంగా పరిష్కార దశకు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన అంశాల్లో పురోగతి సాధించి మానసిక ప్రశాంతత పొందుతారు. పెద్దల సలహాలు చట్టపరమైన సూచనలను పాటించడం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా స్థిరత్వం పెరిగి కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యుల సహాయం తీసుకోవడం మంచిది. ఆహార నియమాలు పాటించడం, తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తే ఖర్చులు నియంత్రణలు ఉంటాయి. పొదుపు చేసే ఆలోచనలు భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను అందిస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొని పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో నిజాయితీగా వ్యవహరిస్తే బంధం మరింత బలపడుతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ కృషికి గుర్తింపు లభించి కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. ఇతరులపై ఆధారపడవద్దు. విజయం మీ సొంతం అవుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి సంభాషణ మరియు చర్చ మీకు సహాయపడతాయి. మీ జీవిత భాగస్వామితో మానసిక ఒత్తిడి మరియు వాదనలను నివారించండి. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. దాని కారణంగా మీరు రోజంతా అసౌకర్యంగా గడుపుతారు. బయటి ఆహారాలకు వీలైనంత దూరంగా ఉంటే చాలా మంచిది. పనిచేసే చోట ఒక వ్యక్తి వల్ల మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. విజయం కోసం మీరు ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు మీరు మీ తెలివితేటలను ఉపయోగించి పని చేస్తారు మరియు అందులో విజయం సాధిస్తారు. గణేశుని ఆశీస్సులతో మీరు మీ గృహ మరియు వైవాహిక జీవితంలో ఆనందాన్ని, శాంతిని పొందుతారు. కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది. 1-2 చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. దూరంగా నివసిస్తున్న ప్రియమైన వారి నుండి వచ్చే శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు భాగస్వామ్యాల ద్వారా ప్రయోజనం పొందుతారు మరియు ప్రజా జీవితంలో గౌరవాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఈరోజు జీవితాన్ని చాలా తేలిగ్గా సరళంగా మార్చుకోవడానికి మరియు ఆత్మవిశ్వాసంతో ప్రతి ప్రణాళికను పూర్తి చేయడానికి అనువైన రోజుగా ఉంది. ఇతరులను అధిగమించాలని మీ బలమైన కోరిక
ఈరోజు మీ కార్యాలయంలో మీకు అపారమైన ఆత్మవిశ్వాసాన్ని మరియు సామర్థ్యాన్ని అందిస్తుంది. మీ భవిష్యత్ వ్యాపార ప్రణాళికలను పూర్తిగా గోప్యంగా ఉంచండి, లేకపోతే మార్కెట్లో వేరొకరు మీ విధానాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మీ పిల్లలు చేసే ఏ అద్భుతమైన పని లేదా విజయంతోనైనా మీరు చాలా సంతోషంగా ఉంటారు. మొండితనం వల్ల కుటుంబంలో మీ పనిని చేయడం మానుకోకండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమస్యలకు ప్రశాంతంగా పరిష్కారాలు కనుగొనాలి. దీనివల్ల మీ మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారికి ఈరోజు శుభవార్తలతో నిండి ఉంటుంది. కొన్ని శుభవార్తలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. మీకు పనిలో మద్దతు లభిస్తుంది మరియు ఒక కొత్త అవకాశం రావచ్చు. మీరు స్నేహితులను లేదా తోబుట్టువులను కలుసుకోవచ్చు. ఈరోజు తీరిక లేకుండా గడిచినా మీరు సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీకు ఒక సహోద్యోగి నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. దీర్ఘకాలంగా ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి మరియు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. మీ కష్టానికి సహనానికి ప్రతిఫలాలు పొందే సమయం ఆసన్నమైంది. పనిలో మీ అంకిత భావం నిజాయితీ ప్రశంసించబడతాయి. ఇది మీ ఉన్నతికి మార్గం సుగమం చేస్తుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి అపార్థాలు రాకుండా స్పష్టంగా మాట్లాడండి. పనిలో మీ కష్టానికి అంకిత భావానికి ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగులతో కలిసి బృందంగా పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేరడాన్ని పరిగణించండి. ఇది మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. మీ అనుకూల దృక్పథం కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముందుకు సాగుతూ మీ లక్ష్యాల వైపు దృష్టి పెట్టండి. ఈరోజు ప్రియమైన వారితో చిరునవ్వులు అందమైన క్షణాలను అందిస్తుంది. మీ కుటుంబంతో కలిసి కూర్చొని పాత సమస్యలను పరిష్కరించుకునే అవకాశం మీకు లభిస్తుంది మరియు ఇంట్లో వాతావరణం మునుపటి కంటే మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక సన్నిహిత స్నేహితునితో అర్థవంతమైన చర్చ జరిగే అవకాశం ఉంది. మీరు ఒక భాగస్వామ్యాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే దానిలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. ఒంటరిగా ఉన్నవారిలో ఒక ఆసక్తికరమైన సంఘటన కొత్త అంశాలను రేకెత్తించవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ప్రోత్సాహకరమైన వార్తలు అందే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి చాలా బాగుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.